హలో ఫ్రెండ్స్, ఈ రాయ వినుకొండలో దొరికింది ఫ్రెండ్స్. ఇది వినుకొండలో నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు తిరుపతి. పాపం ఆయన ఇందులోనే చాలా కాలం నుంచి కూడా ఈ రాళ్ళు కోసం వెతుకులాడుతున్నాడు. ఆయనకి ఈ రాయి దొరికింది. ఈ రాయ పెట్టమన్నాను, పెట్టాడు. అయితే ఇది డైమండ్ కాదు, వేసిన లైట్ కాంతి వల్ల మెరుపులు వచ్చినాయని చెప్పాను. తర్వాత ఫ్రెండ్స్, ఇది పుదుచేరి నుంచి పంపించాడు. ఈయన గోల్డ్ స్మిత్ అంట. ఈ రాళ్ళు కటింగ్ చేసిన రాళ్ళు ఈయన సేల్స్కి పెట్టాడు. ఒక్కో రాయ క్యారెట్ వచ్చి 100-120 రూపాయల కాడికి పెట్టాడు. కావాల్సిన వాళ్ళు మీరు ఆయన దగ్గర తీసుకోవచ్చు. అదే ఈ 3 రాళ్ళు మాత్రం క్యారెట్ వచ్చి 15 నుంచి 20 రూపాయలు చెప్తున్నాడు. మీకు కావాల్సిన వాళ్ళు వారిని కన్సల్ట్ చేసి తీసుకోవచ్చు. ఈ కూడా 30 రూపాయలు ఎంతో చెప్పాడు క్యారెట్ వచ్చి, పుదుచేరి నుంచి. అయితే ఆయనకి తెలుగు రాదు. తర్వాత ఈ రాయి చూడండి, క్రిస్టల్. ఇక్కడ ఇందులో మీకు కొద్దిగా ఎక్కువ క్రిస్టల్స్ పెట్టాను. కారణం ఏంటంటే నేను నా యూట్యూబ్ని ముగిచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే అసలు నా యూట్యూబ్ ఎన్ని మంచి పెట్టినా కానీ స్ప్రెడ్ అవ్వట్లేదు. ఎందుకు స్ప్రెడ్ అవ్వట్లేదంటే నా యూట్యూబ్ని అందరికీ ఆయన స్ప్రెడ్ చేయట్లేదు. యూట్యూబ్ వారు స్ప్రెడ్ చేయట్లేదా? కారణం ఏంటో తెలియట్లేదు. ఎప్పుడు చూసినా 500, 600, 700 లైక్లు వస్తున్నాయి. ఇంత కష్టపడి ఇంత మంచి వీడియోలు సేకరించి నాకు పంపించిన వాళ్ళతో గంటలు మాట్లాడి టైం అంతా వేస్ట్ చేసుకొని ఈ రాయి చూడండి, మెరుపు ఎంత బాగుందో. కానీ ఇది డైమండ్ లాగా ఉంది, కానీ రిఫ్లెక్ట్ కాంతి పట్టడం వల్ల అది అలా అయింది. అయితే గంటలు నేను జనాలతో మాట్లాడి మంచి స్టోన్స్ పెట్టి వాళ్ళకి అట్లా అర్థాలు చెప్పి ఇది డైమండ్లో కాదని చెప్పిన వాళ్ళకి ఎంత చెప్పాను. ఇంత కష్టపడి ఇటు నుంచి ఎంత వర్క్ చేస్తున్నా ఆ యూట్యూబ్ వాళ్ళు మాత్రం ఒక 500, 600, 1000 అంతకుమించి ఎక్కువ వ్యూస్ నాకు వచ్చేట్లకి మాత్రం చేయట్లేదు. కారణం ఏంటంటే నాకు ఒకటి అర్థమైంది, వాళ్ళకి ఏంటంటే లిమిటెడ్గా ఒక్కోసారి మొత్తం అందరికి పంపిస్తే వ్యూస్ ఎక్కువైపోతే సో తర్వాత వాళ్ళు ఏదో అమౌంట్ ఏదో పంపిస్తారని చెప్పని విన్నాను. కానీ నేనేం ఆశ పెట్టుకుని లేను. ఈ రాయి చూడండి, ఇది మెరూన్ కలర్కి రెడ్కి మధ్యలో ఉంది. ఇది బ్రౌన్కి రెడ్కి మధ్యలో ఉంది. కటింగ్ చేసిన తర్వాత ఈ రాయ చాలా అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో దీని రాయి కటింగ్ రాయి పెడతాను. ఎంత బాగుంటుందంటే ఫ్రెండ్స్, ఇది కటింగ్ చేసిన తర్వాత ఏలికి ధరిస్తే ఆ బంగారానికి మనం పెట్టుకున్న ఏలికి రెండట్లు కూడా విలువ పెరిగిద్ది. డైమండ్ కంటే ఎక్కువ ఎలక్ట్రాల్ పెట్టుకుంటే విలువ పెరుగుతుంది. తర్వాత ఈ రాయి కోసం మీకు చెప్పక్కర్లేదు అనుకుంటాను. ఇది మన ఆంధ్ర బోర్డర్ చివరి నుంచి ఒక ఆయన పంపించాడు. ఆయన ఈ రాయి ఏంటని నన్ను అడిగాడు, నేను ఆయనకి చెప్పాను. మీరు కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇది కూడా క్రిస్టలే. ఎందుకు నేను క్రిస్టల్ పెట్టానంటే మీతో నేను నా విషయాలు చెప్పుకోవాలి కదా. సో మంచి రాళ్ళు పెట్టుకునేటప్పుడు వాటి కోసం చెప్తాము. ఇలాంటి రాళ్ళు పెట్టేటప్పుడు నా విషయం ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ వ్యూస్ మొత్తం అందరికి పంపిస్తే ఏదో అది అమౌంట్ లేదో వేస్తారని చెప్పని అందరూ అంటున్నారు. నాకైతే ఆ నమ్మకం లేదు. అయినా వాటి కోసం నేను చేయలేదు, అది అవసరం కూడా నాకు లేదు. నేనేంటంటే ఇది ఒక టైం పాస్ చేస్తాను, కానీ ఎక్కువ టైం ఇందులో నేను స్పెండ్ చేయాల్సి వస్తుంది. నాకైతే కొద్దిగా చాలా చిరాగ్గా ఉంది, ఇరిటేషన్గా ఉంది. తర్వాత ఈ రాయి చూడండి, ఈ రాయ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇది 1/2 kg పైన రాయి అంటండి. ఇదేంటో మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఎవరైనా కానీ దీన్ని ఊరినే RUBY అని మాత్రం చెప్తారు. సో రూబీ. ఈ రాయి చూడండి ఫ్రెండ్స్, అసలు డైమండ్లు కూడా ఇంత క్లీన్గా ఉంటాయి. ఇంత క్లీన్గా ఉంటాయి, కానీ ఇది డైమండ్ అయితే కాదు. ఇదేంటంటే క్రిస్టల్ రాయే, పగిలిన ముక్క. అయితే ఇది ఒక టైప్ షేప్లో ఉంది ఇది. కానీ ఆ డైమండ్ ఏదో ఈ షేప్ కనబడిందంట. ఆయన పదే పెట్టి ఇదేంటో చూడండి. ఇలాగే మనం ఒకసారి చెప్తే పాపం వాళ్ళు 100 సార్లు అడుగుతారు. భాషా ప్లేస్లో వాళ్ళు ఉన్నారు, మామూలు వినే ప్లేస్లో నేనున్నాను. నేను ఒకసారి చెప్తే వాళ్ళు 100 సార్లు చెప్తారు. ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్లుగా అంటారు కదా. సో నేను భాషను ఒకసారి చెప్తే వాళ్ళు 100 సార్లు చెప్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.